నియంపూర్ అనే ఊరిలో గాయత్రి అనే ఒక చిన్న అమ్మాయి తన అమ్మమ్మ ఇంకా నెల నిండిన చిన్న తమ్ముడితో కలిసి నివసిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి గాయత్రి తన చిన్న తమ్ముణ్ణి వాళ్ళ అమ్మమ్మని చూసుకుంటూ ఉండేది. కానీ ఇల్లు గడవడానికి డబ్బు ఖర్చు కూడా అవుతుంది కదా. అందుకని గాయత్రి వాళ్ళ అమ్మమ్మ వడాపావు తయారు చేసి బజార్లో కూర్చొని అమ్మేది. అలా 2 రూపాయలు సంపాదించి తన మనవడు మనవరాలి కడుపు నింపేది. గాయత్రి ఇంటి దగ్గరే ఉంటూ తన చిన్న తమ్ముణ్ణి చూసుకుంటూ ఉండేది. తల్లి గాయత్రి, నువ్వు స్కూల్కి వెళ్ళలేదు ఏంటి? ఇంకా ఎలానో నేను వడాపావ్ అమ్మడానికి సాయంత్రం కదా వెళతాను. ఇంతలో నీ స్కూల్ కూడా అయిపోతుంది. అప్పటి వరకు తమ్ముడిని నేను చూసుకుంటానులే. అలా చేస్తే నువ్వు బాగా అలసిపోతావమ్మమ్మా. ముందే నీ ఆరోగ్యం బాగోలేదు కదా. అలానే తమ్ముడు కూడా బాగా విసిగిస్తాడు. అలా ఎంత చెప్పినప్పటికీ అమ్మమ్మ తన మాట వినకుండా గాయత్రిని స్కూల్కి పంపిస్తుంది. స్కూల్కి వెళ్లి గాయత్రి చాలా బాగా చదువుకుంటుంది. కానీ తన ఆర్థిక పరిస్థితి మిగిలిన పిల్లల కంటే చాలా దారుణంగా ఉంటుంది. అందుకని టీచర్, తల్లి గాయత్రి, నేను నీతో కొంచెం సేపు ఒంటరిగా మాట్లాడొచ్చా? తప్పకుండా టీచర్. ఏమడగాలి అనుకుంటున్నారో అడగండి. నీ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారని విన్నాను. అందుకే నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత నీ చిన్న తమ్ముణ్ణి చూసుకోవాలి అంట కదా. అలానే స్కూల్లో కూడా నువ్వు పుస్తకం తెరిచి చదవడం చూడలేదు నేను. అయినా సరే నేను అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తావు. ఎప్పుడు చదువుతున్నావు తల్లి నువ్వు? టీచర్ గారు, నేను అసలు చదవను. మీరు చదివిస్తారు కదా, అప్పుడు చక్కగా వింటాను. అదే నాకు అలా గుర్తుండిపోతుంది అని చెప్పి గాయత్రి అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి చేరుకునేసరికి తన చిన్న తమ్ముడు ఏడుస్తున్న అరుపులు వినిపిస్తాయి. అమ్మమ్మ ఎక్కడికెళ్ళింది? అమ్మమ్మ, 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 తమ్ముడు ఏడుస్తున్నాడు, ఎక్కడున్నావు అని అరుస్తూ లోపలికి వచ్చి చూసేసరికి అమ్మమ్మ పడిపోయి ఉంటుంది. బాబేమో తన పక్కన ఏడుస్తూ ఉంటాడు. పరుగున వెళ్లి అమ్మమ్మని లేపడానికి ప్రయత్నించి చూస్తుంది. కానీ అప్పటికే తను చనిపోతుంది. ఆ విషయం తెలిసిన తరువాత గాయత్రి బాధకి హద్దుండదు. అంతటితో బోరున ఏడుస్తుంది. ఆ తరువాత తన తమ్ముడిని ఊరుకోబెడుతుంది. అమ్మమ్మ అంతిమ కార్యక్రమం కోసం చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తుంది. కానీ ఒక్కరు కూడా తనకి సాయం చేయడానికి రారు. అంకుల్, మీకు మేము ఎప్పటి నుంచో తెలుసు కదా. అమ్మమ్మని పాతి పెట్టడానికి నాకు సాయం చేయండి మీరైనా. నన్ను క్షమించు తల్లి. నా ఇంట్లో చిన్నపిల్లలున్నారు. నేను ఇలాంటి స్థలాలకు వచ్చే ధైర్యం చెయ్యలేను. గాయత్రి చేతిలో ఉన్న చిన్న పిల్లాడిని చూసిన తరువాత కూడా ప్రజలు తనతో ఏవో ఒకటి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అంతటితో చాలా బాధపడుతూ గాయత్రి తన తమ్ముడితో పాటు ఇంటికి వెళ్లి ఒంటరిగానే కష్టపడి ఒక గుంత తవ్వి తన అమ్మమ్మని వాళ్ళ ఇంటి వెనకనే పూడ్చిపెడుతుంది. ఆ తరువాత నుంచి గాయత్రికి కష్టాలు ఇంకా ఎక్కువవుతాయి. తను ఒక్కతే ఇల్లు మొత్తాన్ని చక్కబెట్టాల్సి వస్తుంది. అలానే ఒంటరిగానే వడాపావులు తయారు చేసి అమ్ముతూ ఉండేది. అది కూడా తన చిన్న తమ్ముణ్ణి ఒడిలో పట్టుకొని. వడాపావ్ తీసుకోండమ్మా, వడాపావ్. అంకుల్ గారు, వడాపావ్ తీసుకోండి. తాజా తాజా వేడి వేడి వడాపావ్. అలా ఏడుస్తున్న తన తమ్ముడిని ఓదార్చుకుంటూ వడాపావ్ వడాపావ్ అని అరుస్తూ బస్ స్టాప్లో, బజార్లో, వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అలా ఒకరోజు వడాపావ్ అమ్ముతూ వీధుల్లో తిరుగుతూ గాయత్రి తన స్కూల్ దగ్గరికి వెళ్తుంది. తను అలా వడాపావులు అమ్మడం తన టీచర్ చూస్తారు. అంతటితో పరుగున గాయత్రి దగ్గరికి వెళ్ళి, ఏంటి తల్లి గాయత్రి నువ్వు చేస్తున్న పని? ఇందుకేనా ఇన్ని రోజుల నుంచి స్కూల్కి కూడా రావడం లేదు? అదేం కాదు టీచర్ గారు, మా అమ్మమ్మ కూడా చనిపోయారు, అందుకని అని మొదలుపెట్టి గాయత్రి టీచర్కి జరిగిన విషయమంతా చెప్తుంది. అంతా వినిన తరువాత టీచర్,
నేను కూడా కొన్ని రోజుల క్రితమే నా భర్తని కోల్పోయాను. నాకు కూడా నా అనేవారు ఇంకా ఎవ్వరూ లేరుప్పుడు. నీకు కూడా ఇలా జరగడం వింటుంటే చాలా బాధగా ఉంది నాకు. నీకు ఏ అభ్యంతరం లేదంటే నువ్వు నాతో ఉంటావా? నేను మీ ఇద్దరిని నా సొంత బిడ్డల్లాగా చూసుకుంటాను తల్లి. ఆ మాట విని గాయత్రి చాలా సంతోషపడుతుంది. అలానే టీచర్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. టీచర్ కూడా వాళ్ళిద్దరినీ చాలా బాగా చూసుకుంటారు. అలానే ఇద్దరూ కలిసే స్కూల్కి వెళ్ళేవారు. పిల్లలిద్దరూ ఎప్పుడూ టీచర్తోనే ఉండేవారు. అలా గాయత్రి ఇంకా టీచర్కి ఒక కుటుంబం దొరుకుతుంది. అలానే ఆ చిన్న బాబుకి కూడా ఒక తల్లి దొరుకుతుంది. అందరూ సంతోషంగా జీవించడం మొదలు పెడతారు. ముక్కుపాలెం అనే ఊరిలో గంగోత్రి అనే ఒక మహిళ పంచర్ షాప్ని నడుపుకుంటూ తన జీవనాన్ని వచ్చిన కొద్ది డబ్బులతోనే గడుపుతూ ఉంటుంది. తన తండ్రికి ఒంట్లో బాగుండేది కాదు. అందుకని తినే పని మొత్తం చూసుకునేది. నేను పనికి వెళ్ళి వస్తాను నాన్నా. నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు ఇంట్లో. సరే తల్లి, త్వరగా వచ్చే ఇంటికి. సరే అని చెప్పి అక్కడ నుంచి తన పంచర్ షాప్కి వెళ్తుంది గంగోత్రి. వచ్చావా గంగోత్రి? నీకోసమే ఎదురు చూస్తున్నాను తల్లి. మొన్న నా బండి టైరు సమయానికి నువ్వు బాగు చేసి ఉండకపోతే నా పని ఆగిపోయేది. ఇదిగో డబ్బులు. పర్లేదు బాబాయ్ గారు, మీరు కష్టాల్లో ఉన్నారు. ఇంక ఎప్పుడైనా ఇద్దరు గానిలేండి. ఇప్పుడు మీ ఖర్చులకు ఉంచుకోండి. గంగోత్రి చాలా మంచి అమ్మాయి. తనకి లేనప్పటికీ కూడా కష్టాల్లో ఉండేవాళ్ళకి సాయం చేస్తూ ఉండేది. అలా తన పని చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా స్పీడ్గా వెళ్తున్న ఒక కార్ టైర్ పంచర్ అయ్యి సరిగ్గా గంగోత్రి దుకాణం ముందు ఆగుతుంది. అయ్యయ్యో, మీ కార్ టైర్ పంచర్ అయినట్టు ఉంది. నన్ను సాయం చేయమంటారా? ఈ కార్ నువ్వే ఉంచుకో. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నాకు అర్జెంటుగా ఏదైనా బండి ఇవ్వగలవా? త్వరగా అని అంటూ ఆ వ్యక్తి అటూ ఇటూ కంగారుగా తిరగడం చూసి తన దగ్గర ఉన్న పాత మోటార్ బైక్ ని ఇస్తుంది. అది తీసుకొని మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. పాపం, ఆ వ్యక్తి కంగారులో ఉన్నాడు. అందుకే ఇంత పెద్ద కార్ని వదిలేశాడు. మళ్ళీ వస్తే అతనికి సురక్షితంగా అప్పచెప్పాలి దీన్ని అని అనుకుంటూ ఆ కార్ టైర్ని మార్చి కార్ లోపల అంతా శుభ్రం చేస్తూ ఉండగా తనకి అక్కడ ఒక సంచి కనిపిస్తుంది. అది బయటికి తీసి లోపల ఏముంది అని కూడా చూడకుండా తన ఇంట్లో దాచిపెడుతుంది. అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఉదయం ఎప్పటిలాగానే తన వ్యాపారం మొదలుపెట్టి పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక మహిళ తన కూతురుతో కలిసి అక్కడికి వస్తుంది. ఇదిగో తల్లి, నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్లు ఇస్తావా? 2 రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాము. చాలా అలసిపోయాం. గంగోత్రి తనకి నీళ్లు ఇచ్చి కాసేపు కూర్చోమని చెప్తుంది. చూడడానికి చాలా డబ్బున్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఎందుకిలా కష్టాలు పడుతున్నారమ్మా? నా భర్త చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. చాలా డబ్బు సంపాదించాడు. కానీ ఏదో తప్పు జరగడంతో పోలీసులు ఆస్తి అంతా జమకట్టుకుని అతన్ని అరెస్ట్ చేశారు. ఆ ఊరిలో ఉంటే మాకు కూడా హాని ఉంటుంది. అందుకే ఇలా వచ్చేశాము. అయ్యో, మీరేం బాధపడకండమ్మా. మీరు నాతో పాటే ఉండండి. నాకు ఉన్నంతలో మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళని తన ఇంట్లో ఉంచుకుంటుంది గంగోత్రి. అలా నీరజ కూడా గంగోత్రికి ఇంట్లో ఇంకా పంచర్ షాప్లో కూడా సాయం చేస్తూ ఉంటుంది. అలా పంచర్ షాప్ని శుభ్రం చేస్తూ ఉండగా కవర్ వేసి ఉన్న ఆ కార్ని చూస్తుంది నీరజ. అంతటితో, గంగోత్రి, గంగోత్రి, ఈ కారేంటి ఇక్కడ ఉంది? ఇది నా భర్త కారు. అంటే నీకు నా భర్త తెలుసా?
అప్పుడు గంగోత్రి జరిగిన విషయమంతా చెప్తుంది. అంతటితో తన దగ్గర ఉన్న ఆ సంచిని కూడా తీసుకుని వచ్చి నీరజకి ఇస్తుంది. ఇదిగోండమ్మా, ఆ కార్లోనే ఉంది ఈ సంచి కూడా. మీ భర్త వచ్చాక అప్పచెప్పాలి అని నేను దాచిపెట్టాను. తీసుకోండి. ఇందులో బోలెడన్ని వజ్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు నువ్వు వాటిని కనీసం తెరిచి కూడా చూడలేదు. నువ్వు ఎంత మంచి అమ్మాయివి తల్లి. ఇంకా ఎవరైనా అయితే అత్యాశతో ఇవి అన్నీ వాళ్ళ సొంతం చేసుకుంటారు. ఇతరుల వస్తువులు ఆశించకూడదు అని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకే నేను ఎవరి వస్తువులు ముట్టుకోనమ్మా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గంగోత్రి తండ్రికి ఆరోగ్యం బాగా పాడవుతుంది. హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చెయ్యాలి, చాలా ఖర్చు అవుతుంది అని చెప్తారు. అంత డబ్బు నా దగ్గర లేదు డాక్టర్ గారు. ఇంకా ఏమీ చేయలేమా? మందులతో సరిపెట్టుకోవడం సాధ్యం కాదా? మేము లేమా నీకు? పిచ్చిగా మాట్లాడకు గంగోత్రి. మీరు ఆపరేషన్కి ఏర్పాటు చెయ్యండి డాక్టర్ గారు. డబ్బులు నేను ఇస్తాను అని అంటూ ఒక వజ్రంని అమ్మి డబ్బు తీసుకొని వచ్చి ఆపరేషన్కి కడుతుంది నీరజ. అంతటితో ఆపరేషన్ చక్కగా జరుగుతుంది. గంగోత్రి తండ్రికి పూర్తిగా నయమయ్యి ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు. నువ్వు చూపించిన నిజాయితీకి నేను ఇస్తున్న బహుమానమిది. వజ్రం అమ్మితే మిగిలిన డబ్బులు. మంచి వ్యాపారం మొదలుపెట్టు. నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి గంగోత్రి ఎంత వద్దు అన్నా సరే ఆ డబ్బుని తనకి ఇస్తుంది నీరజ. అంతటితో వ్యాపారం మొదలుపెట్టి చాలా డబ్బు సంపాదిస్తుంది గంగోత్రి. కాని ఆ డబ్బుల్లో రూపాయి కూడా ముట్టుకునేది కాదు. తన తండ్రి తినడానికి, ఉండడానికి మాత్రమే తీసుకునేది. మిగిలినవి నీరజ ఒప్పుకోకపోయినా తన దగ్గర ఇచ్చేసేది. ఇంతలో నీరజ భర్త జైలు నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. నీరజాని ఇంకా తను చేసే వ్యాపారం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు నీరజ జరిగిన విషయమంతా చెప్తుంది. నేను ఇంత డబ్బు సంపాదించాను కానీ మొత్తం మోసం చేశాను. అందుకే జైలుకి వెళ్ళాను. కానీ మీరు ఇంత నిజాయితీగా ఉండి ఎంత సంతోషంగా జీవిస్తున్నారో. ఇక నుంచి ఈ మోసాలన్నీ మానేస్తాను నేను. నా డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టావని నువ్వు ఒక్క రూపాయి కూడా ముట్టుకోవడం లేదు. కాని నీ కష్టం కాబట్టి ఇద్దరం వచ్చే రాబడిలో సగం సగం చేసుకుందాం అని చెప్పి నీరజ, అతని భర్త ఇంకా గంగోత్రి కలిసి వ్యాపారం చేస్తారు. చాలా లాభం వస్తుంది. అలా ఒక పంచర్ షాప్లో పనిచేసే పేదరాలు అయిన గంగోత్రి తన మంచితనం ఇంకా నిజాయితీతో కోటీశ్వరరాలు అవుతుంది.